హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము తెలుగు వ్యాకరణంలో సందుల గురించి నేర్చుకుందాం. సంధి అంటే ఏంటి? ఒక అక్షరం అనేది మరొక అక్షరంతో కలిసినప్పుడు కానీ లేదా ఒక పదం మరొక పదంతో కలిసినప్పుడు వచ్చే మార్పును సంధి అంటాం. సో ఒక అక్షరం అనేది ఆ, ఇంకొక అక్షరం ఆతోని కలిసినప్పుడు ఏమొస్తుంది? ఆ వస్తుంది. సో ఇలా వచ్చేదాన్ని సంధి అంటాం. రామ ప్లస్ ఆలయం రామాలయం అంటే ఈ వర్డ్ని సంధి విడదీస్తే రామ ప్లస్ ఆలయం అవుతుంది. సో ఇలా విడదీస్తారు. దీన్ని సంధి చేయడం అని అంటారు. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఈ రామ ప్లస్ ఆలయం అనే వర్డ్ ఉంది కదా, దీంట్లో రామ అనేది పూర్వపదం అవుతుంది. సంధిలో దీన్ని ఏమంటాం? పూర్వపదం అంటాం. ఫస్ట్ వర్డ్ని, మొదటి పదంని పూర్వపదం అంటాం. రెండవ పదంని పరపదం అంటాం. మొదటి పదంని పూర్వపదం అంటాము, రెండవ పదంని పరపదం అంటాం. సంధి చేసేటప్పుడు పూర్వపదంలోని మొదటి అక్షరం, పూర్వపదంలోని చివరి అక్షరము, పరపదంలోని మొదటి అక్షరము కలిపితే వచ్చే మార్పునే ఇక్కడ సంధి అంటాం అన్నమాట. సో దీన్ని ఆ ప్లస్ ఆ చేస్తే ఏమవుతుంది? ఆ అవుతుంది. ఇలా ఈ మార్పు జరిగినప్పుడు దీన్ని మనము సంధి అంటాం. సో ఇక్కడ రామాలోని పూర్వపదంలో చివరి అక్షరం మా అంటే ఆ, ఆలయం అంటే ఆ దీర్ఘం వస్తుంది. సో ఈ సెకండ్ ఆ రాసినప్పుడు ఈ రెండు కలిపితే ఏమొస్తుంది? ఆ వస్తుంది. సో అప్పుడు సంధి చేసినప్పుడు ఏమవుతుంది? ఈ ఆ అనేది ఈ మాకి దీర్ఘం అవుతుంది. రామాలయం అనే పదం వస్తుంది. సో ఈ మా ప్లస్ ఆ కలిపితే ఏమవుతుంది? ఇక్కడ మా అవుతుంది. మాకి ఆని చేస్తే ఏమవుతుంది? మా అనే అక్షరం వస్తుంది. సో ఈ మా కలిసినప్పుడు మళ్ళీ పరపదంలోని ఆలయం చేస్తే రామాలయం అవుతుంది. దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. అంటే ఒక అచ్చుకు మరొక అచ్చు పరమైనప్పుడు దాన్ని దీర్ఘాలు ఏకాదేశం అగును అంటే దీర్ఘం అవుతుంది. సో ఈ వర్డ్కి దీర్ఘం అవుతుంది. దీన్ని రామాలయం అనే వర్డ్ వస్తుంది. దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆ ఈ రూలకు అవే అచ్చులు పరమగున్నప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. అంటే ఆకి ఆ ఇంకా ఆ కలిస్తే ఆ అవుతుంది. ఈ కలిస్తే ఈ అవుతుంది. ఊ కలిస్తే ఊ అవుతుంది. రూ కలిస్తే రు అవుతుంది. సో ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు అవుతుంది. కవి అనేది కవిలో చివరి అక్షరం పరపదంలోని మొదటి అక్షరం కలిపితే మనకు ఏకాదేశం అవ్వాలి. సో ఇక్కడ కవి అంటే ఏంటి? ఈ వి ప్లస్ ఈ కలిపితే ఏమవుతుంది? మనకు వి అవుతుంది. కాబట్టి ఇక్కడ కవీంద్రుడు, ఇక్కడ వి వచ్చింది కదా. సో ఈ ప్లస్ ఈ కలిపితే మనకేమవుతుంది? ఈ అవుతుంది. కవీంద్రుడు అనే పదం వచ్చింది. సో దీన్ని మనం సవర్ణ దీర్ఘ సంధి అని పిలుస్తాము. ఉదాహరణలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.